శ్రీ సేవలకు సంబంధించి గత కొన్ని నెలలుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్ కూడా సేవలు నిలిచిపోయాయి. దీంతో అంటే ఆ రోగులకు సంబంధించి కూడా వ్యాధులకు సంబంధించి వారికి ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఆపరేషన్ జరగకపోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక హాస్పిటల్లో కూడా రోగులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అనేక దఫాలుగా ప్రభుత్వంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉన్న హాస్పిటల్స్ అన్ని సంప్రదింపు చేస్తున్నాయి. దీంతో గత 6 నెలలుగా కూడా బకాయి ఉండడంతో ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా ఎటువంటి సేవలు చేయలేమంటూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా సేవలు నిలిపేసే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోట్ల రూపాయల బకాయి ఉంది. అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనకు శ్రీకాకుళం జిల్లాలో 11 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా గత 6 నెలలుగా కూడా కొంత ఆరోగ్యశ్రీ పెండింగ్ ఉంది. దీనికి సంబంధించి సుమారుగా 60 కోట్లు కూడా బకాయి ఉన్నట్టు కూడా మనకు తెలిసిన సమాచారం. దీనికి సంబంధించి అసలు ఆరోగ్యశ్రీ సంబంధించి ఎందుకు పెండింగ్ ఉంది, ఇంకా ప్రభుత్వం ఏమైనా చెల్లించిందా, ఇప్పటిలోగా చెల్లిస్తుందా అనే దానికి సంబంధించి కూడా డిస్ట్రిక్ట్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ప్రకాష్ రావు గారు, సార్ ఎందుకు ఎన్ని నెలలు బట్టి బకాయి ఉంది జనరల్గా? సార్ మనకి ఎలక్షన్ కోడ్ ముందు నుంచి బకాయి ఉందండి. ఈ బకాయి కాస్త బర్డన్ అవుతుందని హాస్పిటల్స్ కొన్ని కిమ్స్ లాంటివి సర్వీసెస్ని ఆపి ఉన్నాయి. ఇప్పుడు మనకి రీసెంట్గా ప్రభుత్వం రిలీజ్ చేశారు. అమౌంట్ రిలీజ్ చేయగానే మళ్ళీ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళు రెస్టోర్ చేశారు. ఆరోగ్యశ్రీకి ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే రాలేదండి. సర్వీసెస్ అన్నీ ప్రస్తుతం అమౌంట్లు వేసేసాక బాగా రన్ అవుతూ ఉన్నాయి. మన జిల్లాకు సంబంధించి ఎంత బకాయి ఉంది, ఎంతవరకు రిలీజ్ చేశారు సార్? సార్ మనకు సంబంధించి ఒక 30-40 కోట్ల వరకు ఉంటుందండి పెండింగ్ ఉంటే. దాంట్లో కొంత అమౌంట్ని ఆల్రెడీ రిలీజ్ చేశారండి. తద్వారా మళ్ళీ సర్వీసెస్ని రెస్టోర్ చేసుకోవడం జరిగింది. ప్రాబ్లం అయితే ఎక్కడ లేదు ప్రస్తుతం. సర్వీసెస్ కూడా పేషెంట్స్ కూడా పెద్దగా ఇబ్బంది పడిన ప్రదేశాలు ఏం లేవు. కిమ్స్ వాళ్ళు చెప్పగానే మేము వెంటనే అక్కడ ఉన్న పేషెంట్ మా మిత్రాల ద్వారా ఎవరైనా అర్జెంట్ అనుకుంటే డైవర్ట్ చేశాము. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎక్కడా కూడా ఆపలేదు. ప్రాబ్లం ఏం లేదు. ప్రస్తుతం అన్ని దగ్గరలో కూడా తీసుకుంటున్నారు. అమౌంట్ ఎప్పుడైతే డిపాజిట్ చేశారో ప్రస్తుతం సర్వీసెస్ అన్నీ కూడా ఎక్కడ నిరాటంకంగా సాగుతాయి. టోటల్ అమౌంట్ మొత్తం డిపాజిట్ చేస్తారు, ఇంకేమైనా పెండింగ్ ఉంచారు? సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేసిన అమౌంట్ 200 crores అని అన్నారు. అందులో కొంత అమౌంట్ రిలీజ్ చేశారండి హాస్పిటల్స్కి, మిగతాది ఇంకా విడతల వారీగా రిలీజ్ చేస్తామని అన్నారు. సుమారు మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ 11 ఉన్నాయి కదా, మాకు బకాయిలు లేవు, అందుకని ఇబ్బంది అవుతుంది, మేము ప్రభుత్వానికి అడుగుతున్నాము. దానివల్ల అంటే అడ్వాన్స్గా పెట్టాలంటే చాలా రోజులుగా మాకు కూడా ఇబ్బంది అవుతుందనే పరిస్థితి. ఇప్పుడు ఈ బకాయిలు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు తిరిగి సేవలు ప్రారంభించే అవకాశం ఉంది. బకాయిలు అనేవి అందితే ఎవరైనా ఎఫెక్టివ్గా పనిచేస్తారు అని విషయము అన్ని హాస్పిటల్స్ ఎండీలు మాతో డిస్కస్ చేశారండి. బకాయిలు వెంటనే అందితే మేము కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతాము, స్కీమ్ని బాగా నడుపుకోగలం కదా అని చెప్పి అంటున్నారు. వాస్తవం. మీ దగ్గరికి ఎవరికి వచ్చింది సార్? వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చారా, మాకు ఇబ్బంది అవుతుందని ఈ మధ్యకాలంలో ఏమైనా వచ్చారు మీ దగ్గరికి? సార్ రెగ్యులర్గా బడ్జెట్ డిలే అయినప్పుడు మనకి వాళ్ళు అడుగుతారు సార్. హాస్పిటల్స్ ఎవరైనా కూడా ప్రశ్నిస్తారు, మామూలుగా ఇబ్బంది అవుతుంది కదండి, ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏమో అన్నట్టుగా అంటారు. యాక్చువల్గా బడ్జెట్ రిలీజ్ అనేది CEO ఆరోగ్యశ్రీ ఆఫీస్ ద్వారా జరుగుతుంది. వాస్తవంగా ఆ కంట్రోల్ కానీ లేకపోతే ఆ విషయాలు కానీ అక్కడ చూస్తారండి. ఎప్పుడు సార్ ఇప్పుడు రిలీవ్ అయ్యే డబ్బులు వీళ్ళకి? నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు రిలీజెస్ జరిగినాయి అని చెప్పి చెప్తున్నారండి. మళ్ళీ మీకు అంటే వాళ్ళు తిరిగి చెప్పారా సార్ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభిస్తున్నాను ఏమైనా మళ్ళీ ఇంటిమేషన్ వచ్చింది హాస్పిటల్ నుంచి? ఇప్పుడు మనకి ఏ హాస్పిటల్ అయితే ఈ విధంగా చెప్పిందో జిల్లాలో ఆ ఒక ఆసుపత్రి కూడా సార్ మేము మళ్ళీ చేస్తున్నామని చెప్పి మార్నింగ్ మనకి ఇంటిమేట్ చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ గారే చెప్పారండి. కాదు సార్, ఒక్క కిమ్స్ హాస్పిటల్ లేకపోతే ఈ మిగతా 11 హాస్పిటల్ ఈ రకమైన సమస్యను ఏమైనా తీసుకొచ్చారా, మీ వరకు ఏమైనా తీసుకొచ్చారా? లేదండి, మిగతా ఎక్కడ కూడా మాకు ఎటువంటిది ఎదురవ్వలేదు. మిగతా హాస్పిటల్ అన్నీ కూడా ఎవరు ఆపలేదు సర్వీసెస్, మిగతా అన్నీ కంటిన్యూ అయ్యాయి. సరే, ఇప్పటిలాగా మిగతా బ్యాలెన్స్ వేసే అవకాశం ఉంది? ఏమైనా ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా సమాచారం ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే ఇప్పటిలాగా మళ్ళీ పూర్తి చేస్తాం, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవని? సార్ అధికారికంగా అంటే మనకి ఎప్పుడు విడతల వారీగానే వేస్తుంటారండి. మళ్ళీ వేస్తారు అనేది చెప్తున్నారు, కానీ మనకి ఎప్పుడు ఏంటి అనేది CEO ఆరోగ్యశ్రీ గారి. మీరు ఈలోపు వాళ్ళు ఎగ్రీ అయ్యారు సార్, హాస్పిటల్స్ ఎగ్రీ అయ్యారా? ఇప్పుడు ఉన్న అమౌంట్తో మేము చేస్తాం, కొనసాగిస్తాం, మళ్ళీ తిరిగి రిమైనింగ్ అమౌంట్ చేసేంత వరకు అని హాస్పిటల్స్ ఏమైనా మీకు హామీ ఇచ్చేసారు? ఎస్ సార్, ఇప్పుడు మనకి ఎవరైతే ఆపేశారన్నారో వాళ్ళందరూ కూడా మేము మళ్ళీ సర్వీసెస్ తీసుకుంటున్నాం అని చెప్పారండి. అది క్లియర్గా చెప్పారు. వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కూడా, సర్వీసెస్ అనేవి రిస్టోర్ అయిపోయినాయి. ఈ ఆపరేషన్స్ ఏమైనా ఆగేమైనా మీకు వచ్చిందా ఎంతవరకు? అయినా ఎన్ని ఆపరేషన్స్, ఏంటి సేవలు? ఎటువంటి ఎమర్జెన్సీ కేసు కానీ ఆపరేషన్స్ ఆల్రెడీ అడ్మిటెడ్ కానీ ఎక్కడా స్టాప్ చేయబడలేదు, అన్నీ సజావుగానే జరిగినాయి. అయితే గత కొన్ని నెలలుగా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన నిధులైతే
ప్రభుత్వం నుంచి కొంత డిలే అయింది. కానీ నిన్న సాయంత్రం నుంచి కూడా మొత్తం శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి 11 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉన్నవి. వాటికి సంబంధించి కూడా నిన్నటి నుంచి కూడా అంటే కొంత ఇంచుమించు 30 నుంచి 40 కోట్ల మధ్యలో విడుదల చేయాల్సి ఉంది. నిన్నటికి కొంత మొత్తం మీద ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి విడుదల చేసాం. ఒక్క కిమ్స్ హాస్పిటల్ నుంచి మాకు ఫిర్యాదు వచ్చింది. మిగతా హాస్పిటల్స్ కూడా కొన్నిసార్లు ఫిర్యాదు చేస్తే కానీ మిగతా హాస్పిటల్ ఎవరు కూడా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఎవరు నిలిపేయలేదు. కిమ్స్ హాస్పిటల్కి సంబంధించి ఫిర్యాదు వస్తే ఇమీడియట్గా వాళ్ళకి మిగతా హాస్పిటల్ కలుపుకుని అందరికీ కూడా నిన్న వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల బకాయిలు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 11 హాస్పిటల్కి సంబంధించి కూడా ఎవరెవరికి ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయో వారందరికీ కూడా కొంత మొత్తాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా రోగులకు సంబంధించి అత్యవసర ఆపరేషన్స్ కానీ సేవలు కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. నిన్నటి నుంచి కూడా మొత్తం అన్ని హాస్పిటల్కి కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉన్న హాస్పిటల్ అన్నిటి కూడా మొత్తం కొంత మేరకు కూడా నిధులు విడుదల చేసాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని కూడా ఎవరైతే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ సంబంధించి ప్రకాశ్ రావు స్పష్టం చేస్తున్నారు. విడుదల నాగరాజరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.